గైస్ మనకి జావాలో యూజర్ డిఫైన్డ్ నేమింగ్ రూల్స్ అనే కాన్సెప్ట్ ఉంది. దాని గురించి డిస్కస్ చేద్దాం గైస్. ఫస్ట్ యూజర్ అంటే ఎవరంటే ఇక్కడ ఎవరైతే జావా కోడ్ రాస్తున్నారో వాళ్ళని మనము యూజర్ అంటాం. ఓకేనా. ఇప్పుడు యూజర్ డిఫైన్ నేమింగ్ రూల్స్ అంటే మనం ఎవరైతే కోడ్ రాస్తున్నామో వాళ్ళు కొన్ని నేమ్స్ అనేవి క్రియేట్ చేయాలి జావాలో. అసలు ఎక్కడ క్రియేట్ చేస్తాము అంటే మనకి వేరియబుల్స్ అనే ఒక కాన్సెప్ట్ ఉంది. ఓకేనా. అక్కడ మనము మన నేమ్స్ ఇవ్వాలి, అంటే మనకి ఇష్టం వచ్చిన నేమ్స్ ఇచ్చుకోవాలి. అలానే ఫంక్షన్స్ అనే ఒక టాపిక్ ఉంది, ఇక్కడ కూడా మనకి ఇష్టం వచ్చిన నేమ్స్ ఇచ్చుకోవాలి. ఇలా మనకి జావాలో చాలా టాపిక్స్ ఉన్నాయి గైస్, నేను సిచ్యువేషన్ వచ్చినప్పుడు చెప్తా. బట్ ప్రస్తుతానికి మీరు ఏం గుర్తుపెట్టుకుంటారంటే యూజర్ డిఫైన్ నేమింగ్ రూల్స్ అంటే ఎవరైతే కోడ్ రాస్తున్నారో వాళ్ళు కొన్ని కాన్సెప్ట్స్కి నేమ్ ఇవ్వాలి. ఏమేమి కాన్సెప్ట్స్ అంటే లైక్ వేరియబుల్స్, ఫంక్షన్స్, ఇలా చాలా ఉన్నాయి. సో ఇప్పుడు మనం నేమ్స్ ఇవ్వాలి కదా, ఈ నేమ్స్ మనం ఎలా పడితే అలా ఇవ్వకూడదు, దానికి కొన్ని రూల్స్ ఉన్నాయి. ఆ రూల్స్ గురించి ఇప్పుడు డిస్కస్ చేద్దాం. రూల్ నెంబర్ 1, ఫస్ట్ రూల్ ఏమి అంటే మనం ఆ నేమ్స్లో ఆల్ఫాబిట్స్ని యూజ్ చేసుకోవచ్చు. ఆల్ఫాబిట్స్ అంటే క్యాపిటల్ ఏ టు క్యాపిటల్ జెడ్ ఉండొచ్చు, లేదంటే స్మాల్ ఏ టు స్మాల్ జెడ్ ఉండొచ్చు. ఓకేనా. అలానే మనము పాజిటివ్ నెంబర్స్ని యూజ్ చేసుకోవచ్చు. పాజిటివ్ నెంబర్స్ ఉంటాయి కదా, ఆ పాజిటివ్ నెంబర్స్ అనేవి కూడా మనము ఆ యూజర్ డిఫైన్ నేమింగ్ రూల్స్లో వాడుకోవచ్చు. అంటే 0 to +∞. ఓకేనా. అలానే మూడో పాయింట్ ఏమి అంటే స్పెషల్ క్యారెక్టర్స్లో మనము అండర్ స్కోర్ వాడుకోవచ్చు. అండర్ స్కోర్ ఈ సింబల్ తెలుసు కదా, ఈ అండర్ స్కోర్ అండ్ దెన్ మనము డాలర్ సింబల్ వాడుకోవచ్చు. డాలర్ సింబల్ అంటే ఇది. సో ఇంకా రిమైనింగ్ ఈ రెండు తప్ప ఏ స్పెషల్ క్యారెక్టర్స్ మనం వాడకూడదు. హ్యాషు, స్టారు, @ ఇవి ఏవి మనం యూజ్ చేయకూడదు. ఓన్లీ ఇవి రెండు మాత్రమే యూజ్ చేయాలి. ఓకేనా. అండ్ దెన్ ఫోర్త్ది ఏమి అంటే కొన్ని రిజర్వ్డ్ వర్డ్స్ ఉన్నాయి గైస్. డు నాట్ యూజ్ రిజర్వ్డ్ వర్డ్స్. కొన్ని రిజర్వ్డ్ వర్డ్స్ ఉన్నాయి. రిజర్వ్డ్ వర్డ్స్ అంటే ఏంటివి అంటే ఈ జావాని ఎవరైతే ఇన్వెంట్ చేశారో, ఈ జావాని ఎవరైతే క్రియేట్ చేశారో వాళ్ళు ఆల్రెడీ కొన్ని వర్డ్స్ని సేవ్ చేసి పెట్టుకున్నారు, రిజిస్టర్ చేసి పెట్టుకున్నారు. మనం ఆ వర్డ్స్ అనేవి మనం యూజ్ చేయకూడదు యూజర్ డిఫైన్ నేమింగ్ రూల్స్లో. ఆ వర్డ్స్ ఏంటివి అంటే ఇఫ్, ఎల్స్, ఇంటూ, ఇలా చాలా ఉంటాయి గైస్. ఇలా చాలా ఉన్నాయి. నేను సిచ్యువేషన్ వచ్చినప్పుడు ఒక్కొక్కటి చెప్తా ఏది రిజర్వ్డ్ వర్డ్, ఏది యూజర్ డిఫైన్ వర్డ్ అని. ఓకేనా. అండ్ ఫిఫ్త్ రూల్ ఏమి అంటే ఫస్ట్ క్యారెక్టర్ ఇది క్యారెక్టర్ షుడ్ నాట్ బీ ద నెంబర్. ఓకేనా. అంటే మనం యూజర్ డిఫైన్ నేమింగ్ రూల్స్లో ఏదైనా ఒక వర్డ్ ఇచ్చామంటే దాంట్లో ఒక లెటరే ఉండదు కదా, చాలా లెటర్స్ ఉంటాయి. అందులో ఫస్ట్ లెటర్ అనేది ఎప్పుడు కానీ నెంబర్ ఉండకూడదు. ఫస్ట్లో కాకుండా నువ్వు ఎక్కడైనా నెంబర్ వాడుకోవచ్చు. ఓకేనా. సో ఇది గైస్ ఈ 5 రూల్స్. ఒకసారి రిపీట్ చేస్తాను. మనము ఒక యూజర్ అనేవాడు ఒక నేమ్ ఇచ్చుకుంటున్నాడు అంటే ఆ నేమ్లో మనము ఆల్ఫాబిట్స్ వాడుకోవచ్చు. అంటే క్యాపిటల్ ఏ టు క్యాపిటల్ ఏ టు క్యాపిటల్ జెడ్ వాడుకోవచ్చు, స్మాల్ ఏ టు స్మాల్ జెడ్ వరకు ఏవైనా వాడుకోవచ్చు. అలానే మనము పాజిటివ్ నెంబర్స్ కూడా వాడుకోవచ్చు 0 నుంచి ∞ వరకు. కానీ నెగిటివ్ నెంబర్స్ వాడకూడదు, లైక్ -1, -2 అలాగా. అండ్ స్పెషల్ క్యారెక్టర్స్లో వచ్చేసరికి అండర్ స్కోరు, డాలర్ సింబల్, ఇవి రెండు మాత్రమే వాడాలి. ఇవి కాకుండా ఏవి మనం వాడకూడదు, లైక్ @ హ్యాష్, స్టారు, ఇలా ఏమీ మనం వాడకూడదు. ఫోర్త్ పాయింట్ వచ్చి డు నాట్ యూజ్ రిజర్వ్డ్ వర్డ్స్. రిజర్వ్డ్ వర్డ్స్ అంటే ఆల్రెడీ ఈ జావాని ఎవరైతే ఇన్వెంట్ చేశారో వాళ్ళు కొన్ని వర్డ్స్ రిజర్వ్ చేసి పెట్టుకున్నారు, మనం అవి వాడకూడదు. లైక్ ఇఫ్, ఎల్స్, ఇంట్, ఇంకా ఇలా చాలా ఉన్నాయి. ఇవన్నీ మనం వాడకూడదు. రూల్ నెంబర్ 5 ఏమి అంటే ఫస్ట్ క్యారెక్టర్ అనేది నెంబర్ ఉండకూడదు. ఒక వర్డ్ ఇస్తే దాంట్లో క్యారెక్టర్స్ ఉంటాయి కదా, అందులో ఫస్ట్ క్యారెక్టర్ అనేది ఎప్పుడే కానీ నెంబర్ ఉండకూడదు. రిమైనింగ్ ఎక్కడైనా సరే మనకి నెంబర్స్ ఉండొచ్చు. నేను కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్తా. ఎగ్జాంపుల్స్ ఏమంటే ఫస్ట్ వన్ యాపిల్ అని ఇస్తా. ఇలాగా ఇది వ్యాలిడా నాట్ వ్యాలిడా గైస్? ఇది వ్యాలిడ్. ఎందుకంటే అకార్డింగ్ టు ద రూల్ నెంబర్ 1 క్యాపిటల్ లెటర్స్, స్మాల్ లెటర్స్ ఉండొచ్చు. ఇక్కడ ఫస్ట్ లెటర్ ఏముంది, క్యాపిటల్ ఉంది, పర్లేదు. రిమైనింగ్ అన్ని స్మాల్ లెటర్స్ ఉన్నాయి. సో ఇది కూడా వ్యాలిడే. అండ్ సెకండ్ వన్ నేను బాల్ 23 అని ఇస్తా. ఇది వ్యాలిడా నాట్ వ్యాలిడా? వ్యాలిడే. ఎందుకు, క్యాపిటల్ బి ఉంది, క్యాపిటల్ లెటర్స్ వాడుకోవచ్చు. స్మాల్ లెటర్స్లో ఏఎల్ఎల్ ఉంది, స్మాల్ లెటర్స్ కూడా వాడుకోవచ్చు. ఇది స్మాల్ జెడ్, స్మాల్ లెటర్స్ వాడుకోవచ్చు. ఇక్కడ 2, 3 ఉంది, పాజిటివ్ నెంబర్స్ వాడుకోవచ్చు. 2, 3 అనేది పాజిటివ్ నెంబరే కదా, సో ఇది కూడా మనకి వ్యాలిడే. ఇప్పుడు చెప్పండి గైస్, 23 బాల్ అని ఇస్తున్నా. ఇప్పుడు ఇది వ్యాలిడా? నో, ఇది నాట్ వ్యాలిడ్. ఎందుకో చెప్పండి, నెంబర్స్ వాడుకోవచ్చు, క్యాపిటల్ లెటర్స్ వాడచ్చు, స్మాల్ లెటర్స్ వాడచ్చు. కాకపోతే లైన్ నెంబర్ 5 ఏది చెప్పాను నేను, ఫస్ట్ క్యారెక్టర్ అంటే ఈ ఫస్ట్ క్యారెక్టర్ అనేది మనకి నెంబర్ ఉండకూడదు, ఇంకెక్కడైనా ఉండొచ్చు. అందుకే ఇది నాట్ వ్యాలిడ్. ఓకేనా. అండ్ ఫోర్త్ వన్ అండర్ స్కోర్ అని ఇస్తున్నా, ఓన్లీ అండర్ స్కోర్. ఇది వ్యాలిడ్. ఎందుకు, ఇక్కడ చూడండి పాయింట్ నెంబర్ 3లో ఓన్లీ అండర్ స్కోర్ అనేది వ్యాలిడ్, మనం అండర్ స్కోర్ అనేది వాడచ్చు. సేమ్ అలానే నేను డాలర్ ఇస్తున్నా, ఇలాగ డాలర్ ఇస్తున్నా. ఇది వ్యాలిడా? ఇది కూడా వ్యాలిడే. ఎందుకు, ఓన్లీ మనం డాలర్ సింబల్ అనేది మనము వాడుకోవచ్చు. కానీ గైస్ ఇది హైలీ రికమెండబుల్. ఓకేనా. హైలీ రికమెండబుల్
నాట్ టు యూజ్. ఓకేనా, అంటే ఇది వాడచ్చు, బట్ ఇది మీరు అంటే జనరల్గా జావా పీపుల్ రికమెండ్ చేస్తారు దీన్ని ఇలా వాడొద్దండి ఇండివిజువల్గా అని చెప్పి. సారీ గైస్, ఇక్కడ స్పెల్లింగ్ మిస్టేక్ రాసా, రికమెండబుల్. ఓకేనా, ఇలా ఓన్లీ సింగిల్ డాలర్ అనేది మీరు వాడకండి. ఓకేనా, అండ్ దెన్ ఇంకోటి ఎగ్జాంపుల్ వచ్చి FAN ఫ్యాన్ _123. ఇది వ్యాలిడా గైస్? ఎస్, ఇది వ్యాలిడే. ఎందుకు? మనం స్మాల్ లెటర్స్ వాడుకోవచ్చు, _ వాడుకోవచ్చు, నెంబర్స్ వాడుకోవచ్చు. ఎస్. అండ్ దెన్ ఇప్పుడు ఇది వ్యాలిడా? ఇఫ్ అనేది వ్యాలిడా? నో, ఇది నాట్ వ్యాలిడ్. ఎందుకు? అన్ని స్మాల్ లెటర్సే కదా, ఎందుకు వ్యాలిడ్ కాదు? రూల్ నెంబర్ 4 ఏమి, రిజర్వ్డ్ వర్డ్స్ అనేవి మనం యూజ్ చేయకూడదు. ఇక్కడ ఇఫ్ అనేది రిజర్వ్డ్ వర్డ్ అని చెప్పానా, సో ఇఫ్ అనేది మనము వాడకూడదు ఈవెన్ దో రిమైనింగ్ రూల్స్ అనేది సాటిస్ఫై చేస్తూ ఉన్నా. అండ్ ఇలా అండ్ దెన్ ఇంకొక ఎగ్జాంపుల్ $123. ఇది వాడచ్చా గైస్? నో, ఇది నాట్ వ్యాలిడ్. ఎందుకు నాట్ వ్యాలిడ్? అకార్డింగ్ టు ద రూల్స్ మనము ఓన్లీ $_ సింబలే వాడాలి, కానీ ఇక్కడ ఏముంది, సింబల్ ఉంది, అంటే మనము దీన్ని వాడకూడదు. సో ఇప్పుడు అర్థమైందా గైస్ నేమింగ్ రూల్స్ అంటే ఏమి, అంటే దాని ఎగ్జాంపుల్స్ ఏవి వ్యాలిడ్ ఏవి నాట్ వ్యాలిడ్ అని. ఇంకొక 5 స్టార్ పాయింట్ ఉంది గైస్, నేను దీనికి 5 స్టార్స్ ఇస్తున్నాను, బాగా వినండి. జావా యూజర్ డిఫైన్ నేమ్స్ ఆర్ నేమ్స్ ఏవైనా నేమ్స్ ఆర్ కేస్ సెన్సిటివ్. ఓకేనా, కేస్, దీన్ని క్యాపిటల్ లెటర్స్లో పెడతాను, కేస్ సెన్సిటివ్ అంటే దీని మీనింగ్ ఏమంటే గైస్, కేస్ సెన్సిటివ్ అంటే ఇక్కడ నేను ఏమిచ్చాను, ఐ ఇచ్చా. ఓకేనా, ఇక్కడ కూడా ఏమిచ్చాను, ఇక్కడ కూడా ఐ ఇచ్చాను, అవునా? కాకపోతే ఇది ఎలా ఉంది గైస్, ఫస్ట్ది స్మాల్ లెటర్స్ ఉంది, సెకండ్ లెటర్ ఎలా ఉంది, క్యాపిటల్ లెటర్లో ఉంది. సో బాగా గుర్తుపెట్టుకోండి, కేస్ సెన్సిటివ్ అంటే మీనింగ్ లెటర్స్ సేమ్ అయినప్పటికీ ఒకటి స్మాల్ లెటర్లో ఇంకొకటి క్యాపిటల్ లెటర్లో ఉంటే మనం దాన్ని సపరేట్ నేమ్స్గా కన్సిడర్ చేస్తాం. ఇప్పుడు ఐ అనేది ఒక సపరేట్ నేమ్, స్మాల్ ఐ అనేది, క్యాపిటల్ ఐ అనేది ఒక సపరేట్ నేమ్. ఓకేనా, సో బాగా గుర్తుపెట్టుకోండి, కేస్ సెన్సిటివ్ అంటే లెటర్స్ సేమ్ అయినప్పటికీ ఒకటి స్మాల్ లెటర్లో ఇంకొకటి క్యాపిటల్ లెటర్లో ఉంటే మనం దాన్ని సపరేట్ నేమ్స్గా మనం కన్సిడర్ చేస్తాం. సేమ్ అలానే ఇక్కడ చూడండి, యాపిల్ అని ఇచ్చా. ఓకేనా, దీని కింద వండుకొని అన్ని క్యాపిటల్ లెటర్స్లో యాపిల్ అని ఇచ్చా. ఇప్పుడు ఇది సేమ్ నేమ్సా డిఫరెంట్ నేమ్సా గైస్? ఇవి డిఫరెంట్ నేమ్స్. ఎందుకు? లెటర్స్ సేమే, APPLE, పైన కూడా APPLE, కాకపోతే కిందన్నీ ఎలా ఉన్నాయి, క్యాపిటల్ లెటర్స్ ఉన్నాయి, పైన ఎలా ఉన్నాయి, స్మాల్ లెటర్స్ ఉన్నాయి. సో లెటర్స్ సేమ్ అయినప్పటికీ ఒకటి క్యాపిటల్ ఒకటి స్మాల్లో ఉంది కాబట్టి ఇవి రెండింటిని మనం ఒక సపరేట్ నేమ్స్గా కన్సిడర్ చేస్తాం. సేమ్ అలానే ఇప్పుడు BALL బాల్ అని ఉంది, అండ్ దెన్ మనకి BALL బాల్ అని ఉంది. ఇవి సపరేట్ నేమ్సా సేమ్ నేమ్సా గైస్? ఇవి కూడా సపరేట్ నేమ్స్. ఎందుకు? ఇక్కడ ALL అనేది ఏమో అన్ని స్మాల్లో ఉన్నాయి, కానీ ఇక్కడ ఫస్ట్ లెటర్ చూడండి క్యాపిటల్ B ఉంది, ఇక్కడ స్మాల్ b ఉంది. అంటే మీరు బాగా గుర్తుపెట్టుకోవాల్సింది, ఒక్క వర్డ్ అంటే ఒక్క క్యారెక్టర్, అట్లీస్ట్ ఒక వర్డ్లో ఒక్క క్యారెక్టర్ డిఫరెంట్గా ఉన్నా కూడా సరే మనం దాన్ని సపరేట్ నేమ్స్గా కన్సిడర్ చేస్తాం. ఇక్కడేమో స్మాల్ b ఉంది, ఇక్కడేమో క్యాపిటల్ B ఉంది, కాబట్టి కంప్లీట్ ఈ వర్డ్ అనేది ఒక సపరేట్ వర్డ్. సో బాగా గుర్తుపెట్టుకోండి గైస్. ఒకసారి రివైజ్ చేద్దాము. యూజర్ డిఫైన్ నేమింగ్ రూల్స్ అనే కాన్సెప్ట్ ఉంది. అంటే ఎవరైతే జావా కోడ్ రాస్తున్నారో ఆ జావా కోడ్ రాస్తున్నవాడు కొన్ని నేమ్స్ అనేవి మనం డిసైడ్ అవ్వాలి. ఓకేనా, అసలు ఈ నేమ్స్ ఎక్కడ ఇస్తాము అంటే వేరియబుల్స్, ఫంక్షన్స్ ఇలా చాలా ఉన్నాయి, అక్కడ ఇస్తాం. సో ఈ నేమ్స్ మనం ఎలా పడితే అలా ఇవ్వకూడదు, కొన్ని రూల్స్ అనేవి ఉన్నాయి. ఆ రూల్స్ ఏంటివి అంటే మనం ఇచ్చే ఈ నేమ్లో మనము ఆల్ఫాబెట్స్ వాడుకోవచ్చు, అవి క్యాపిటల్ లెటర్స్ అయినా పర్లేదు, స్మాల్ లెటర్స్ అయినా పర్లేదు. అండ్ దెన్ మనము పాజిటివ్ నెంబర్స్ వాడుకోవచ్చు, అంటే 0 to +∞. మైనస్ వాడకూడదు, మళ్ళీ -1, -2 అలా యూజ్ చేసుకోకూడదు. అండ్ స్పెషల్ క్యారెక్టర్స్లో మనము _ వాడచ్చు, $సింబల్ వాడచ్చు. ఇవి కాకుండా ఇంకా ఏవి వాడకూడదు, హ్యాష్ అని, @ అని, స్టార్ అని, అవి ఏమి మనం వాడకూడదు. రూల్ నెంబర్ 4 ఏమి, డు నాట్ యూజ్ రిజర్వ్డ్ వర్డ్స్. మనకి కొన్ని రిజర్వ్డ్ వర్డ్స్ ఉన్నాయి, ఇలా ఇఫ్, ఎల్స్, ఇంటి ఇలా చాలా వస్తాయి, అవి ఏవి మనం వాడకూడదు. రిజర్వ్డ్ వర్డ్స్ అంటే ఏంది గైస్? ఈ జావాని ఎవరైతే ఇన్వెంట్ చేశారో వాళ్ళు ఆల్రెడీ కొన్ని వర్డ్స్ని రిజర్వ్ చేసి పెట్టుకున్నారు, మనం అవి వాడకూడదు. అండ్ రూల్ నెంబర్ 5 ఏది, ఫస్ట్ క్యారెక్టర్ అనేది నెంబర్ ఉండకూడదు, రిమైనింగ్ ఎక్కడైనా నువ్వు నెంబర్ వాడుకో, అది రూల్ నెంబర్ 5. సో ఇక్కడ మనం ఎగ్జాంపుల్స్ చూసాం కదా, ఏవి వ్యాలిడ్ ఏవి నాట్ వ్యాలిడ్ అని. $సింబల్ అనేది వ్యాలిడ్ గైస్, కానీ హైలీ రికమెండబుల్ టు నాట్ టు యూజ్, దీన్ని యూజ్ చేయకండి మీరు. ఓకేనా, నాట్ టు యూజ్. అండ్ మనం గుర్తుపెట్టుకోవాల్సిన 5 స్టార్ పాయింట్ ఏమి, ఇక్కడ జావా యూజర్ డిఫైన్ నేమ్స్ అనేవి కేస్ సెన్సిటివ్. అంటే లెటర్స్ సేమ్ ఉన్నా ఒకటి క్యాపిటల్ లెటర్ ఒకటి స్మాల్ లెటర్ ఉంటే మనం దాన్ని కంప్లీట్గా డిఫరెంట్ నేమ్గా కన్సిడర్ చేస్తాం. ఇక్కడ మీకు నేను కొన్ని ఎగ్జాంపుల్స్ చూపించా. సో ఇప్పుడు అర్థమైంది కదా యూజర్ డిఫైన్ నేమింగ్ రూల్స్ అంటే ఏమి జావాలో అని చెప్పి.